కల్పించకపోతే సేవలు కల్పించకపోతే ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగానే మాకు ఏంటంటే ఎమర్జెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలాంటిది అంబులెన్స్కి ఏమైనా ఫోన్ చేయాలైనా సరే మేము 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి సిగ్నల్లోకి వెళ్ళి ఫోన్ చేసి అంబులెన్స్లు కానీ ఇలాంటివి ఫోన్ చేస్తున్నాం. అందుకనే మాకు తొందరగా బిఎస్ఎన్ఎల్ టవర్ వేసి 2 years అవుతుంది. ఈ ఆగస్ట్ అన్నారు, జనవరి అన్నారు, అది మొత్తం దాటిపోయింది. మళ్ళీ ఆగస్ట్ 15 దాటిపోయింది. ఇప్పటిదాకా ఇప్పటికీ మాకు సిగ్నల్ అనేది ఇవ్వలేదు. దాన్ని బట్టి మేము ఇందాక చెప్పినట్టు ఆఫీస్ వర్కులకి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడికి వెళ్ళి రాత్రి 10-11 దాకా అక్కడ ఆఫీస్ వర్కులు చేసుకొని మళ్ళీ ఈ ఊరు దాకా నడుచుకుంటూ రావడం, అదంతా చీకట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం నడుచుకుంటూ రావడానికి కానీ ఇలాంటి దానికి. అదే సిగ్నల్ అనేది మాకు తొందరగా ఇస్తే మాకు తొందరగా ఇంటి నుంచే మేము ఆఫీస్ వర్కులు కానీ ఏదైనా చిన్న చిన్న అంబులెన్స్లు ఫోన్ చేయాలన్నా, లేకుంటే ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ ఇలాంటిది అయినప్పుడు అంబులెన్స్లు ఫోన్ చేయాలన్నా మేము తొందరగా ఇంటి నుండే మేము ఫోన్ చేసుకొని తొందరగా అంబులెన్స్కి రప్పించడానికి ఇలా బాగుంటుంది. అందుకని మా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం, తొందరగా సిగ్నల్ అనేది మాకు ఈ సంగూరు గ్రామంలో ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఆడేరు మండలం మిమ్లూరు పంచాయతీ సంగోడి గ్రామం అండి మాది. మాకు గత 2 years నుంచి బిఎస్ఎన్ఎల్ టవర్ అనేది వేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు సిగ్నల్ అనేది మా గ్రామంలో అయితే లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏమైనా ఆఫీస్ వర్క్లు ఏదైనా చేద్దామన్నా సరే మాకు సిగ్నల్ లేక 2-3 కిలోమీటర్లు నడిచి మేము వెళ్ళి అక్కడ వెళ్ళి కొండల మీద వెళ్ళి ఆ సిగ్నల్ ప్రాంతంలో కూర్చొని ఆఫీస్ వర్క్లు అయితే చేయడం జరుగుతుంది. మా గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నాం సిగ్నల్ లేకపోవడం వల్ల. సో మాకు ప్రభుత్వం వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని మాకు తొందరగా సిగ్నల్ మా గ్రామంలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ తొందరగా ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ఎమర్జెన్సీ ఉన్న ఏ పనులు చేయలేకపోతున్నాము కాబట్టి మాకు కంపల్సరీగా సిగ్నల్ అనేది తొందరగా మాకు ఇస్తే బాగుంటుంది. దయచేసి ప్రభుత్వాలకి నమస్కరించి వేడుకుంటున్నాం. సంగోడి గ్రామంలో సంగోడి గ్రామంలో